వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీపై సీఎం కేసీఆర్ సెటైర్, కరెంటు కష్టాలతో సతమతం అవుతున్నారని ఎద్దేవా. బీఆర్ఎస్ ప్రభుత్వం భూదాన్ భూములను దోచుకుంది, ధరణితో అక్రమాలకు పాల్పడ్డారన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రికార్డులు బద్దలు కొడుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర, మరే నాయకుడు తిరగనని నియోజకవర్గాల్లో పాదయాత్ర. కడప జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం, ఫేస్బుక్ లో పోస్టు పెట్టాడని యువకుడి కిడ్నాప్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వస్తే చీకటమయమవుతుందని విభజనకు ముందు మాట్లాడారని, కానీ ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఎంత తేడా ఉందో గమనించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో పాలమూరు నుండి వలస వెళ్లేవారని, ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి పాలమూరుకు వస్తున్నారని, వారిని చూస్తున్నామని చెప్పారు. మీకు కరెంట్ రాదు, తెలంగాణ చీకటమయమవుతుందని నాటి పాలకులు అన్నారని గుర్తు చేశారు. ఇక్కడకు ఆంధ్ర కేవలం 25 కిలోమీటర్ల దూరమేనని, ఇక్కడికి ఏపీకి ఎంత తేడా ఉందో గమనించాలన్నారు. ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించని వారు ఇప్పుడు ధరణిని తీసివేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కానీ ధరణి కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడుతుందని, 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయన్నారు. 3 ఏళ్లు కష్టపడి ధరణిని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 24 గంటలు నిరంతర విద్యుత్, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపించాలన్నారు. మీ అందరికి తెలుసా విషయం, గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది మంత్రులైనరు. మీరందరూ కూడా చూసినారు. వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది, ఈ గద్వాలలో ఉన్నవాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయించలే, అన్ని పెండింగ్లనే ఉండే. తెలంగాణ వచ్చే వరకు మొదలుపెట్టిన గీకిండ్రు కానీ అక్కడ పెట్టిర్రు, ముట్టుకోలే. భయంకరమైన బాధ. మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేటి. 14 రోజులకు ఒక్కనాడు. ఆనాడు బిందెలు పట్టుకొని, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు, మా ఆడబిడ్డలకు తెలుసు. ఎవరి ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఇండియా మొత్తంలో, భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే, గతంలో బతకలేక బతుకులేక మనం వలసపోయినాం. కానీ ఇవాళ పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతక మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి మనం వలస పోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడిదిక్కడనే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జి దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. భూదాన్ భూములను ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతులకు భూముల నుంచి పంచిపెట్టిందని, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత భూ రికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసిందన్నారు. డిజిటలైజ్ చేయడానికి
భూభారతి పేరుతో పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకువచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలోనే 15,000 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ అసైన్డ్ భూములేనన్నారు. భూదాన్ భూములను కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. కందుకూరు మండలం తిమ్మాపూర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని, ఆ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు జరగకూడదన్నారు. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవని, అన్ని తొలగించినట్లు చెప్పారు. భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలా మంది భూదాన్ ట్రస్ట్ కు భూములను ఇచ్చారు. భూదాన్ భూములు అంటే కూడా అసైన్మెంట్ భూములే. అంటే ఈ భూములు ఎవరు లబ్ధిదారులు ఇంకోరికి అమ్ముకోవడానికి వీల్లేదు. భూదాన్ పట్టాలు ఎవరన్నా వస్తే కూడా పేదలు దున్నుకొని బతకాల్సిందే తప్ప అమ్ముకోవడానికి అనుమతి లేదు. దానికి సంబంధించి తిమ్మాపూర్ విలేజ్, కందుకూరు మండలము, రంగారెడ్డి జిల్లా, ఈ తిమ్మాపూర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈనాటి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఈ తిమ్మాపూర్ బిడ్డనే. ఈ తిమ్మాపూర్లో భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, వీటి వివరాలు ఇవ్వండి అని చెప్పి భూదాన్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు రంగారెడ్డి కలెక్టర్కు లెటర్ రాస్తే కందుకూరు ఆఫీస్ ఆఫ్ ది మండల్ రెవెన్యూ ఆఫీసర్, కందుకూరు మండల్, డేటెడ్ 9/2/2007 భూదాన్ బోర్డుకు ఒక లేఖ రాసింది. ఈ లేఖలో సర్వే నెంబర్ 6/1 నుంచి మొదలు పెడితే దాదాపుగా 6/1, 129, 130, 161, 197, 453, 454, 455, 444, 744, 574, 147, 575, 576 అండ్ 577 ఈ సర్వే నెంబర్లలో 146 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి అని, వాటి వివరాలను ఎవరు ఈరోజు కబ్జాలో ఉన్నారో కూడా పూర్తిగా భూదాన్ ట్రస్ట్ బోర్డుకు కందుకూరు మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఈ వివరాలను రాసిండు. ఈ వివరాల మీద భూదాన్ బోర్డ్ ట్రస్ట్ చైర్మన్ రంగారెడ్డి కలెక్టర్ గారికి లేఖ రాసిండు. ఇవి భూదాన్ బోర్డు భూములు, ఇవి అన్యాక్రాంతం అవుతున్నాయి, భూ యజమానులు, మిగతా ఫైల్ గురించి అవన్నీ ఇవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఈ అన్యాక్రాంతాన్ని ఆపాడి అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ మహేశ్వరంకి భూదాన్ బోర్డు కూడా లేఖ రాసింది. ఆ తర్వాత జి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు స్వయంగా భూదాన్ ల్యాండ్ ఆఫ్ తిమ్మాపూర్ విలేజ్, కందుకూరు మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, బేరింగ్ సర్వే నెంబర్ 6/1, 129, 130, 147, 161, 167, 167/197, 443, 453, 554, 555, 574, 575 and 576, total extent of 146.15 guntas as per Timmapur Pahanis for 1961-1962, being illegally grabbed by the brokers and selling of the real estate persons. Request to take necessary action అని చెప్పి కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఈ భూములకు సంబంధించి ఆయన సొంత ఊర్లో భూదాన్ భూములు 146.1 ఎకర్, దాదాపుగా 147 ఎకరాల అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిని నిషేధిత జాబితాలో పెట్టి వీటి అమ్మకాలను, కొనుగోళ్లను నిషేధించండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ యువగళం పాదయాత్ర రికార్డులు బద్దలు కొడుతున్నారు. రాయలసీమలో గత పాదయాత్రల రికార్డును లోకేష్ తిరగరాశారు. లోకేష్ రాయలసీమలో 124 రోజుల సుదీర్ఘ సమయంతో పాటు పాదయాత్ర చేశారు. గతంలో మరే నాయకుడు తిరగని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. రాయలసీమ 52 నియోజకవర్గాలకు గాను లోకేష్ 44 నియోజకవర్గాల్లో యువగళం చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 కిలోమీటర్ల నుంచి 14 నియోజకవర్గాల్లో నడిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి 9 నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 నియోజకవర్గాలు తిరిగారు. రాయలసీమలో ఇప్పటి వరకు లోకేష్ 1587 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువగళంలో భాగంగా 108 మండలాలు, 943 గ్రామాల్లో లోకేష్ పర్యటించారు. మాకు ఆ పూటిక మట్టి అనేది ఎకరాకు 30 టిప్పులు ఇస్తున్నది మీ గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏమీ లేదు, అసలు ఒక్క మట్టి తోలుకునే దానికి పోలీసు వాళ్ళని పంపిస్తారు సార్. అసలు మట్టి అమ్ముకునే అని నీకు పర్మిషన్ లేదని ఏం కావాలో మేమేం పైరు పండియాలి సార్ మాకు చెప్పు. ఇసుక దొబ్బినారు, ఇప్పుడు మట్టి దొబ్బుతున్నారు. ఇసుకే సార్ మాకంటే చెరువులు ఉన్నాయి,
ఇసుక ఏరుండే సగిలేరుంది సార్. ఇసుక తోలుకునే దానికి కూడా గతి లేదు సార్ మా రైతులకు. ఇసుక విషయం నేను ఒక మాట చెప్తా. మాకు ఇసుక అవతల ఇసుక తోలుకుండే వాళ్ళు ఉండేది ఆ పైలకు, దానికి కూడా మాకు ఇవ్వాల. నేను ఒక మాట చెప్పినండి, రాజంపేట నియోజకవర్గం నుంచి మన దగ్గరకు వచ్చేదానికి మధ్యలో అడవి ఉంది. 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల అడవి. రోడ్డుకి ఇట్టు రోడ్డు కట్టు పక్కన ఇసుక ఉంది. అంటే ఎన్ని బండ్లు తిరిగితే ఆ ఇసుక లేసి రోడ్డు పక్కన వస్తుందండి. అడవిలో ఎప్పుడు మనం చూడం కదా ఇసుక. అలాంటిది రోడ్డు పక్కన ఇసుక. నాకు అర్థంలా ఇక్కడ ఇసుకుంది ఏంట్రా బాబు అని నేను అడిగిన, రితేష్ని అడిగిన. ఇప్పుడు అన్ని బండ్లు తిరుగుతున్నాయి, గాలికి వచ్చి ఇసుక పడుతుంది, అందుకే ఇసుకుంది రోడ్డు పైన మొత్తం రోడ్డు పక్కన. అంటే అంత ఇసుక దొబ్బుతున్నాడు అక్కడ ఉన్న శాసనసభ్యుడు. అది పరిస్థితి. ఇసుక అనేది ఒక మాఫియాగా తయారైందండి. జగన్ అనే వ్యక్తికి రోజు 3 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో సంపాదిస్తున్నాడు. 3 కోట్ల రూపాయలు. ఆ 3 కోట్ల రూపాయలు ఆయన ఇంటికి రాకపోతే ఆ రాత్రి నిద్ర పట్టదంట. ఒక రోజు అటు ఇటు అవుతే లండన్ ముందలు ఇస్తారంట, ఎందుకంటే ఈ సైకోకి నిద్ర రాదని. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఇసుక అంటున్నారు. ఇసుక అయ్యా పార్టీ ఆఫీస్ కొన్ని పనులు చేయండి, నాకే ఇసుక దొరకట్లేదు, ఇంక మీరేం చెప్తారు? అలా ఉంది పరిస్థితి. కడప జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. రాజంపేట మన్నూరుకు చెందిన మణి అనే వ్యక్తిని వైసీపీ శ్రేణులు గత అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీ శ్రేణుల కిడ్నాప్ పై బాధితుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రావూరు అడవులపై 2 కార్లలో తీసుకెళ్తుండగా చిట్వేల్లో స్థానికులు పోలీసులు పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందజేశారు. కిడ్నాపర్లను రాజంపేట పోలీసులకు చిట్వేల్ పోలీసులు అప్పగించారు. మణిని కిడ్నాప్ చేసింది తిరుపతికి చెందిన 14 మంది వైసీపీ శ్రేణులని రాజంపేట పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అసలు విషయం ఏంటంటే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో పోస్టు పెట్టాడని మణి అనే వ్యక్తిని భూమన అనుచరులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత శీఘ్రమేవ పదవీ ప్రాప్తిరస్తు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు జ్ఞాపకార్థం డాక్టర్ ప్రసాద్ శెట్టి మరియు డాక్టర్ దీపికా శెట్టి ఆధ్వర్యంలో సునంద హాస్పిటల్ తరపున నిర్వహించిన హెల్త్ క్యాంప్ విజయవంతమైంది. 300కి పైగా పేషెంట్స్ కి ఉచిత వైద్య సేవలు మరియు మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకు ఉమేష్, ఎంపీటీసీ కొండారెడ్డి, మార్కెట్ డైరెక్టర్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ప్రసాద్ శెట్టి వైద్య బృందంకి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. अरे వచ్చేదా నాకు తెలియదే ఆగురి ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సిఆర్టీ ఉద్యోగులందరినీ రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం టీడీపీ అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్ష ప్రతినిధి నందివాడ కృష్ణబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 జూన్ వరకు పనిచేసిన సిఆర్టీలను మాత్రమే రెన్యువల్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, ఈ నిబంధనను సవరించి ఈ విద్యా సంవత్సరం వరకు పనిచేస్తున్న వాళ్ళందరికీ విధుల్లోకి తీసుకుని ఏజెన్సీలో విద్యా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టులు లేకపోవడంతో విద్యార్థులకు స్థానికంగా వైద్య సేవలు అందడం లేదని అన్నారు. విద్యార్థికి అనారోగ్యం వాటిల్లితే సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీంతో విద్యార్థులకు సకాలంలో వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టులను నియమించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అలానే భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి వసతి గృహం అయితేనేమి ఆశ్రమ పాఠశాలగానే విద్యార్థుల యొక్క ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్ఎంలు ఉండేవారు. కానీ ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వీళ్ళు ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఉందా, లేకపోతే ప్రజల సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం చూడడానికి ఉందో అర్థం కావట్లేదు. కాబట్టి ఏఎన్ఎంలను ప్రతి ఒక్క వసతి గృహానికి, ఆశ్రమ పాఠశాలకి ఏఎన్ఎంలను వెంటనే నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అనే కొబ్బరి, సబ్బులు వగైరాలు ఉంటాయి. అవేవి కూడా ఇవ్వటం లేదు. ఏమంటే అమ్మఒడి ఇస్తున్నాం కదా, మరి ఏమి ఇవ్వడం అని చెప్తున్నారు. ఏ విద్యార్థి చూసినా, ఏ పాఠశాలకు వెళ్ళినా మురిగ్గా చిరిగిపోయిన బట్టలు, చింపురు చిత్తులతో అందవికారంగా కనబడుతున్నారు. కాబట్టి వెంటనే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరు. అలాగే నోట్ బుక్స్ ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి 25 నోట్స్లు ఇచ్చేవారు. సఫిషియెంట్గా రాసుకునే వాళ్ళు, ఎక్స్ట్రా కూడా రఫ్ వర్క్ కూడా ఈ నోట్స్లు సరిపోయాయి. కానీ ఇప్పుడు నోట్స్లు చాలా తక్కువ ఇస్తున్నారు, విద్యార్థులు సరిపోవట్లేదు. కాబట్టి నోట్ బుక్స్ కానీ, బూట్లు కానీ, అలాగే 4 జతల బట్టలు కానీ విద్యా సంవత్సరం ఆరంభం అయినట్టే ప్రభుత్వం ఆ రోజు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అవేవి జరగట్లేదు. కాబట్టి వెంటనే ఈ గిరిజన విద్యార్థులు అయితేనేమి, బీసీ విద్యార్థులు అయితేనేమి, ఎస్సీ విద్యార్థులు అయితేనేమి కొన్ని వేల మంది విద్యార్థులు వసతి గృహాలు చదువుతున్నారు. వెంటనే వారికి ఈ మౌలిక సదుపాయాలలో రీఓపెనింగ్ అయిన వెంటనే కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగూడెంలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మించి విద్యుత్ కోతలను నివారించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భజన మందిర్ రోడ్లోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట
విసనకర్రలతో గాలి విసురుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత 2 రోజులుగా రాత్రి సమయంలో ఇష్టారీతిన విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని, ఒకవైపు సింగరేణి, మరోవైపు KTPS థర్మల్ ప్లాంట్ ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని ప్రజలకు కరెంటు కోతలు విధించడం సమంజసం కాదని అన్నారు. సీతారామపట్నం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండడం వల్ల సరఫరాలో అంతరాయం కలుగుతున్న సమయంలో పునరుద్ధరణకు సుమారు 2 గంటల సమయం పడుతుందని తెలిపారు. 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి రాత్రి వేళలో విపరీతమైన కరెంటు పోతున్నది. పగలంతలో చూసుకుంటేనేమో విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. రాత్రి పూట చూసుకుంటే పండుకుందామంటే కరెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1 నిమిషం కరెంట్ వస్తే 1 గంట సేపు దాకా కరెంటు ఉండనే పరిస్థితి, దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం ఈ కొత్తగూడెంలో చూస్తున్నాం. దాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విసనకర్రలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్న పాలకులను కానీ అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏదైతే ఈ కొత్తగూడెం పట్టణంలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన గత కొన్ని ఏళ్లుగా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పాలకులు ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం వలన విద్యుత్తులు అంతరాయం ఏర్పడి చాలా ఇబ్బంది అవుతుంది. ఇకనైనా కూడా అధికారులు స్పందించాలి. తక్షణమే స్పందించి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 132/33 సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. భవానీనగర్ పోలీస్ స్టేషన్ సీఏ అంజాద్ అలీ ఆధ్వర్యంలో మిషన్ చబుత్రా తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ అందజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, రాత్రి సమయంలో బయట తిరగవద్దని హెచ్చరించారు. चेकिंग करा सो कहाँ से आ रहे भैया? काम पे थे आप जी मैक्स। तुम्हारा लाइसेंस है हाँ बोलो किसके नाम से लाइसेंस हम लोग कितना पड़े हैं इतना पड़ के कैसे चला हाँ पड़ के मेडिकल चला सकते बेटा तुम मेरे को बात कर रहे रात में 2-2:30 बजे क्या दवा दे सकते हैं तुम इंटरव्यू पूरा ग्रुप है तुम्हारा हाँ पूरा ग्रुप है तुम क्या पड़े हुए तुम फोटो ग्रुप पर इंटरव्यू फोटो ग्रुप पर भाई किसी क्या है सबसे फुल फॉर्म बोलो भाई किसी के भाई किसी का फुल फॉर्म बोलो तो पढ़ के तुम मेडिकल आ करा जवाना को करो तो क्या बात करेंगे तुम हाँ रात भर रोड पे फिरने वालों को जमा कर रहे हो मेडिकल आते अभी आया सर क्या नाम है तुम्हारा नाम क्या है तुम्हारा गोशी में सरकारी दुकान है और जो वाले भाई रहे तो हमारे पांडा पाना हो रहे तुम क्वालिफाइड इसलिए तुम मेडिकल चला रहे रेजा बैठे में गाड़ी मेडिकल तुम्हारे डिग्री है कैसे आपकी
ऑफिसर से आर्गुमेंट कर रहा है, तरीका बोला आपका, आप एक्सपीरियंस होता है और किसको गया था, फिर सीसीओ मेडिकल इसके नाम से चलो भाई के नाम से वो बच्चे पूरा इधर में आलो। हां इधर वो बच्चा क्या पढ़ा हुआ है, वो फार्मासिस्ट है बच्चा, इधर बाबू अरे देख के तो मतलब मेडिकल हाल करे आके थे आ रहे थे तो सुल्तान साहिब तुम यहाँ आए, सुल्तान साहिब तुम फिर रहे हैं किसी का फुटबॉल मार दे बोलो बैठी को क्या क्या है बैठी को उनका जमा कर दो और आगे बोल रहा मेरे घर का सभी पंद्रह वाले रात भर बच्चों ने नहीं साहब आपसे रिक्वेस्ट करके बोलिए गलत है तुम्हें तो खोल के रात भर चला मैं रात भर नहीं चला रहा क्या है साहब तुम्हारे वजह से पूरे बच्चे आगे बोलते हैं यहाँ लड़ाया होता है नहीं हम लोग खुद पावर आपको पूरा वीडियो बताता हूँ वीडियो बताता हूँ पूरा कैमरा लगा हुआ रिकॉर्डिंग तो तुम्हारे वजह से सबने जो चाहा तो मान लिया रात भर तुम खुला रखो तुम्हारे अब तक 10 बार बोल दिया मैं तुम क्या करते हमारे जवान है तमाशे करते मंदिर के अंदर खास के अंदर भी खिड़की खोल नहीं आप आइए अंदर भी खिड़की खोल नहीं आप आइए आप भी यहाँ शहर के तुम स्कैनर लगा के मोटर क्या क्या बेचे पैकेट भी बेच रहे तुम्हें अभी में पानी की मोटर बार की नहीं चाहिए ऐसा आपको ये क्या वजह से गिरा के बताता हूँ हां दिन में साल भर में होता है तो रात में 2 बजे तक टाइम क्या हो रहा है ये टाइम क्या हो रहा है बच्चे लोग अब टाइम क्या हो रहा हां हां हमारा बात सही है भाई तुम्हारा बात तुम्हारा काम तुम करते बिल्कुल बड़े चाहिए बिल्कुल बड़े चाहिए सच बोलो रोज का plan अभी तक अगर अब तुम नहीं पकड़े जाते तो झूठ बोल रहे हो हम कभी खोल रहे हैं चला रहे थे अब जब तो उनकी छोटी खिड़की बना रहे थे इसमें बाल गुस्सा रात भर उतार में रात भर ले लेते हैं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీపై సీఎం కేసీఆర్ సెటైర్, కరెంటు కష్టాలతో సతమతమవుతున్నారని ఎద్దేవా. బీఆర్ఎస్ ప్రభుత్వం భూదాన్ భూములను దోచుకుంది, ధరణితో అక్రమాలకు పాల్పడ్డారన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రికార్డులు బద్దలు కొడుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర, మరే నాయకుడు తిరగనని నియోజకవర్గాల్లో పాదయాత్ర. కడప జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడని యువకుడి కిడ్నాప్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.